మాకు పరలోక సంబంధమైన ఒక పిలుపును మాకు ఇచ్చిన దేవుడవు కనుక ఆ పిలుపుకు కావలసిన సిద్ధపాటును మేము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ సిద్ధపాటు మాకు లేకపోతే ఆ పరలోకములో మీరు మాకు పిలిచి ఏర్పాటు చేసే ఏర్పాట్లను మేము స్వతంత్రించుకోలేము. కనుక ఆ పిలుపులను గురించి మేము వినటానికి, గ్రహించటానికి, భద్రపరచుకోవటానికి సహాయం చేసి మీ నామానికే మహిమ తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏ పిలుపు అంటండి? ఇది పరలోక సంబంధమైన పిలుపు. దాన్ని పౌలు గారు పిలుపులకు రాసిన పత్రికలో దేవునికి మహిమ కలుగును గాక 3వ అధ్యాయము 14వ వచనం చదువుతాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకటి పరలోక సంబంధమైన పిలుపు. ఆ పరలోక సంబంధమైన పిలుపు ఎక్కడి నుంచి అంట అంటే దేవునికి మహిమ కలుగునుగాక ఉన్నతమైన స్థానంలో నుంచి పిలుపు. హల్లెలూయా. పరలోకములో ఆ ఉన్నతమైన స్థానములో ఉన్న ఆయన యొక్క పిలుపు. ఆయనను గూర్చి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 'దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. పరలోకమందు అత్యున్నతమైన సింహాసనం ఒకటి ఉంది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారంటే ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ప్రభువుల దగ్గర నుంచి భూలోకములో ఉన్న మనుషులముగా, మానవులముగా మనము జీవిస్తున్న జీవిత విధానములో ఉంటున్న మనకు ఒక పిలుపు ఏర్పాటు చేశాడు. ఆ పిలుపును ఎవరు తీసుకొని వచ్చారు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. అందుకు ఫిలిప్పీల పత్రికలో మనం చూస్తున్నాం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఎవరి ద్వారా ఈ ఉన్నతమైన పిలుపు మనకు వచ్చింది అంటే యేసు క్రీస్తు ద్వారా. హల్లెలూయా. కనుక యేసు క్రీస్తు ద్వారా మనకు ఉన్నతమైన పిలుపు మనకు వచ్చింది. కనుక ఆ ఉన్నతమైన పిలుపు పరలోకములో అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ప్రభు దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ప్రభు దగ్గరకు వచ్చింది కనుక ఇప్పుడు ఆయన ఆ యొక్క పిలుపుకు అందరూ లోబడాలి. హల్లెలూయా. కనుక ఇప్పుడు పిలుపేమో అక్కడి నుంచి వచ్చింది. మనం ఎక్కడున్నామో భూలోకంలో ఉన్నాం. భూలోకంలో మనం ఎట్టి జీవితము మనము జీవిస్తున్నాం అనేది మనం గమనించాలి. అప్పుడప్పుడు మనకు కూడా పిలుపులు వస్తాయి ఈ లోకములో.
మన బంధువుల దగ్గర నుంచో, స్నేహితుల దగ్గర నుంచో, మరి అధికారుల దగ్గర నుంచో ఏదో ఒక పిలుపు మనకు వస్తూ ఉంటుంది. ఎవరో వచ్చి ఫలానా వాళ్ళు రమ్మన్నారు, ఎందుకంట ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారు కాబట్టి మీ ఇంటికాడ ఎవరు అన్నాలు వండబాకండి, అందరూ రావాలని చెప్పమన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏమండి, మనం అక్కడ ఏం చేస్తున్నామంటే పనులు చేసుకుంటాం. మన పనులు మనం చేసుకుంటున్నాం. మన పనులు మనం చేసుకుంటుంటే ఆ పని భారం వలన మనకు చెమటలు పడతాయి. చెమటలు పడతాయి కానీ కొత్త బట్టలు వేసుకోము, మంచి బట్టలు వేసుకోము. పర్వాలేదు అనుకుని ఏదో ఒక డ్రెస్ వేసుకుంటాం. రెండవది, ఒకవేళ మనం మొహం కడుక్కోలేదనుకోండి, తలదూకోలేదనుకోండి, ఏం చేస్తాం? అట్లాగే వెళ్తామా? అట్లాగే వెళ్తే ఏమవుతుంది? ఎప్పుడైనా వెళ్ళారా అట్లా? ఎవరైనా ఎవరు వెళ్ళి ఉండరు. గబగబా ఏం చేస్తారు? మొహం కడిగేస్తారు, గబగబా స్నానం చేసేస్తారు, గబగబా బట్టలు వేసుకుంటారు, గబగబా పౌడర్ వేసుకుంటారు, గబగబా సెంటు పూసుకుంటారంట. ఇంకా గబగబా చెప్పరేంటండి, మధ్యలో మర్చిపోయారు, తలదూకోరా? అబ్బో, తలదూకుంటారు. ఏమని డ్రెస్ మ్యాచింగ్, ఏమన్నా షర్ట్ ఎట్లా ఉండాలో ప్యాంట్ కూడా మ్యాచింగ్ ఉండాలి. ఈ రెండు అయితే చాలదు. మళ్ళీ బూట్లు కూడా, చెప్పులు బూట్లు, దానికి కూడా ఏం చేయాలి? అది కూడా మ్యాచింగ్ అవ్వాలి. ఇదంతా అసలు ఎట్లా ఉన్నాము అని మన అర్థంలో చూసుకోవాలి. అదంతా మనకు నచ్చాలి, మన ఇంట్లో వాళ్ళకి నచ్చాలి. అప్పుడు మనం వెళ్తాం. అవునా? ఇప్పుడు పరలోకములో ఉన్న అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ప్రభువు యేసు క్రీస్తు ద్వారా మనను పిలిచినప్పుడు ఆ పిలుపును అందుకున్న మనము ఎట్లాగు వెళ్ళాలి? భౌతికమైన ఈ జీవిత విధానములో, ఈ లోక సంబంధమైన పద్ధతులలో జీవించే విధానములో మనుషుల పిలుపులను అనుసరించి ఎట్లాగో డ్రెస్ చేసుకుని వెళ్తుంటామో అట్లే పరలోక సంబంధమైన పిలుపును విన్న మనము ఆ పరలోక సంబంధమైన ఏర్పాట్లకు మనం వెళ్తున్న మనము ఇక్కడ డ్రెస్ చేసుకుని వెళ్ళాలి. డ్రెస్ చేసుకుని అట్లాగే వెళ్ళిపోతే అక్కడ రానీరు, అక్కడికి మనం వెళ్ళలేము. అందరూ ఒక విధంగా ఉంటే మనం మరొక విధంగా ఉంటాం. అక్కడ వాళ్ళని చూసి మనమే బయటకు వచ్చేస్తాం, వెలపలకు వచ్చేస్తాం. ఈ విషయాలు మనకు తెలుసు. అయితే ప్రభువు మనల్ని పిలవటానికి వచ్చిన వాడు ఆ పరలోక సంబంధమైన పిలుపులో మనం పాలు పొందటానికి మనం ఎలాగ ఉండాలి, ఎలాగో మనం ఉంటే అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ఆ ప్రభువుకి, ఆయన పిలుపుకు అనుకూలంగా మనం ఉండగలము అనేది ఒక్క యేసు క్రీస్తుకే తెలుసు. హల్లెలూయా. కాబట్టి
ఆయన ద్వారా పిలుపు అందుకుంటున్నాం. ఆయన ద్వారానే సిద్ధపాటు కూడా మనం కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన పిలుపులు అయితే మన ఇష్టం ఏదో ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళొచ్చు. కానీ అక్కడ మన ఇష్టం వచ్చినట్లుగా ఏదో ఒక డ్రెస్ వేసుకుని ఏదో ఒక పద్ధతిలో మనం వెళ్ళటానికి కుదరదు. కనుక దానికి ఒక ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి. ఆ విధానాల అన్నిటినీ కూడా ఎరిగి ఉండి ఆ ప్రకారము మనం సిద్ధపడి ఆ టైంకి మనం అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. కనుక ఆ ఏర్పాట్లను మనము పొందే విధముగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాను. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయన. ఇప్పుడు పరలోక సంబంధమైన పిలుపులోకి మనం వెళ్ళాలి అంటే, పిలుపును బట్టి ఏర్పాటు చేసిన ఏర్పాట్లను మనం కలిగి ఉండాలి అంటే, మనం ఏమై ఉన్నామంటే పాపులమై ఉన్నాం. పరలోకము పరిశుద్ధమైనది, ప్రభు పరిశుద్ధమైన వాడు, పిలవటానికి వచ్చిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరలోకమందు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు, ఆయన చుట్టూ ఉన్న దూతలు పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతిగానాలు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. కనుక అతి పరిశుద్ధుడైన దేవుని యొక్క ఏర్పాటులోకి మనం వెళ్ళాలంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. ఆ పరిశుద్ధమైన స్థితిని మనం కలిగి ఉండాలి అంటే అట్టి ఎట్టి స్థితితో ప్రభు మనకు తెలియచేయాలి. మనం ఎలాగున్నాము? పాపముతో మనమున్నాం. మన జీవిత విధానములో పాప సంబంధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందరి జీవితాలు రోమీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అందరూ ఏ భేదము లేదు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో దేవునికి మహిమ కలుగును గాక. ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.
అందరూ కూడా పాపము చేసి దేవుడు ఇచ్చే పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, మహిమ పోగొట్టుకుంటున్నారు. అదే పరిశుద్ధత. ఈ మధ్య ఒక సిస్టర్ గారు, అయ్యగారు మా బాబుకు బాగోట్లేదు, డయాలసిస్ చేస్తున్నారు అంటే మీకు తెలుసా డయాలసిస్ అంటే ఏంటి? రక్తాన్ని ఏం చేస్తున్నారు? శుద్ధి చేస్తున్నారంట. 15 రోజులకి, వారం రోజులకి అది చేస్తున్నారంట. అదేంటి, ఎందుకు రక్తము శుద్ధి కావాలి? మన అనుదిన జీవితంలో మనం తినే ఆహారాన్ని బట్టి, త్రాగే నీటిని బట్టి, పీల్చే గాలిని బట్టి కొన్ని మన దేహానికి హానికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ హానికరమైన పరిస్థితులలో ఉన్న విధానాలన్నిటినీ కూడా రక్తములో కలుస్తున్నాయి. ఇప్పుడు రక్తం ఏం అవ్వాలి? శుభ్రపరచబడాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఇట్లాంటి వాళ్ళే ఏది పడితే అది తింటారు, ఎట్ట పడితే అట్ట తింటారు అనుకుని ఏం పెట్టాడంటే, మనలో మీలో ఏమున్నాయి? డయాలసిస్ ఉందా? ఏమండి, ఆ ప్రాసెస్ ఉంది. మనలో ఏం పెట్టాడు దేవుడు? కిడ్నీలు పెట్టాడు. ఉన్నాయా కిడ్నీలు? మీలో ఉన్నాయా? రోజు పనిచేస్తున్నాయా? రోజు బ్లడ్ని, రక్తాన్ని శుభ్రపరుస్తున్నాయా? హాయ్ బాబు, ఎంత గొప్ప దేవుడు అండి. శుభ్రపరచకపోతే ఏమవుతుంది? ఆ కిడ్నీలు లేకపోతే ఏమవుతుంది? ఇంతే, చచ్చిపోతాం. ఏమండి, ఎంత మంచి దేవుడు ముందే ఆయనకి తెలుసు. కాబట్టి ఆ కిడ్నీలు పనిచేయట్లేదు కాబట్టి ఇప్పుడు డయాలసిస్ చేయాల్సి వచ్చిందంట. చేయకపోతే చచ్చిపోతాడు. అట్లాగే మన జీవితంలో పాపము ప్రవేశించింది. ఈ పాపాన్ని మనం తీసేసుకోకపోతే ఇంకా మనం బ్రతకం, నిత్య జీవం పొందలేం. మనక చేత కాదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నా మాకు అది కుదరదు అంటారు. ఏ చక్రవర్తిలో, యుగ పురుషులో, బాబాలో, పెద్దలో, చిన్నలో ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ పాపులే, అందరిలో పాపం ఉందంట. వాళ్ళలో ఉన్న పాపముని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, ఇంకా మన పాపాన్ని ఏం చేస్తారు? అందుకని పాపాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు మనకున్నాడు. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధులనుగా తీర్చిదిద్ది ప్రభు యొక్క ఏర్పాటులో పరలోకమందు పరిశుద్ధ స్థలములు మనకు ఏర్పాటు చేస్తున్న పరిశుద్ధమైన విధానాలను మనం కలిగి ఉండటానికి ఒక అవకాశం మనకు ఏర్పడింది. హల్లెలూయా. కనుక ప్రభుని యేసుక్రీస్తు పిలుపుతో పాటు అక్కడుండి మనకు పిలుపు పంపించలేదు, ఈ లోకానికి వచ్చి మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆ పిలుపును మనం ఎరిగి ఉండి ఇప్పుడు మనం ఏం చేయాలి? డయాలసిస్ చేసుకోవాలి. కనుక ఇప్పుడు ప్రభు దగ్గరకు వస్తే మాత్రమే, ఇంకా ఎవరి దగ్గర మనము పరిశుద్ధులముగా తీర్చబడము. ఆ పరిశుద్ధత అనేది చూస్తే దాని వలన మనము పాపులం అవటానికి కారణం ఏమిటంటే ఆజ్ఞాతిక్రమము. ఎవరి ఆజ్ఞాతిక్రమము?
అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు యొక్క ఆజ్ఞ అతిక్రమము. ఇప్పుడు మన పిఎం గారు ఉన్నారు, అంటే మన రాష్ట్ర మంత్రి గారు ఉన్నారు. ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలను మనం నెరవేర్చకుండా ఉంటే ఏమవుతుంది? ఏమవుతుందండి? ఏంటి ఏం బిల్లు కట్టాలి? కరెంటు బిల్లు పెంచేసావుగా, కట్టాలా? నేను కట్టను అన్నామనుకోండి, మీరు అర్థం చేసారు. అట్లాగే ఏం చేస్తారు కట్టకపోతే? కాబట్టి నేరస్తులు ఎక్కడికి పోతారు? ఎక్కడికి వెళ్తారండి? తెలుసు అందరికీ. చివరికి తీర్పులోకి, శిక్షలోకి వెళ్ళిపోతారు. అట్లాగే ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆయన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞలు అనుసరించకపోతే అది ఇబ్బంది. మన పై అధికారి యొక్క ఆజ్ఞలను మనం అనుసరించకపోతే ఇస్తే ఇబ్బందులు మనం పడుతున్నామే. మరి పరలోకములో ఉన్న దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే, ఆజ్ఞను మీరితే మనకు శిక్షలు, తీర్పులు రావా? కనుక తప్పకుండా మనకు వస్తాయి. అందుకని ఈ తీర్పులోకి మనం వెళ్ళకుండా, శిక్ష పొందకుండా, మన పాపములు మనలో ఉండకుండా చేయటానికి యేసుక్రీస్తు మన పాపములన్నిటినీ ఆయన తీసుకునేవాడు. హల్లెలూయా. కాబట్టి మన పాపములను ఆయనకు అప్పగించినట్లయితే, ప్రభువా నేను ఇదిగా ఆజ్ఞను అతిక్రమించాను, నా అతిక్రమ క్రియలు ఇవే అని మనం రాస్తే, ఆయనకి చెబితే అవన్నీ ఆయన తన జేబులో వేసుకుంటాడు అంట. జేబులో వేసుకొని ఎక్కడ తీసుకుపోతాడు? తండ్రి అయిన దేవునికి అప్పగించేస్తాడు. ఆయన ఎక్కడ వేస్తాడు? అన్నిటినీ కొట్టేస్తాడు. దేవునికి మహిమ కలుగుని. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రభు మన ప్రభు. ఆ దోషములు మన మీద మోపకుండా తానే తన మీద మోపుకొని మన దోషములన్నిటినీ, అపరాధములన్నిటినీ, ఆజ్ఞ అతిక్రమ క్రియలన్నిటినీ తొలగించి మన నిర్దోషులుగా చేయగల సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక రెండో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో మేము చదువుతాం. అది నిష్ఫలమైన అంధకార క్రియలు. ఏంటండి? నిష్ఫలమైన అంధకార క్రియలు. ఈ క్రియల వలన ఫలము శూన్యం, నిష్ఫలము. కనుక మనం పెరట్లో ఒక చెట్టు నాటుకున్నాము. సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయాయి, 3 సంవత్సరాలు పోయాయి, 4 సంవత్సరాలు పోయాయి, 5 సంవత్సరాలు పోయాయి. ఒక్క పూత లేదు, పిందె లేదు, కాయ లేదు. ఏం చేస్తాం? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వ్యవసాయకుడు తన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు పెట్టుకున్నాడంటండి. ఆ ద్రాక్ష తోటకు కాపలా పెట్టుకున్నాడంట. ఆ కాపలా ఆయన జాగ్రత్తగా చూడాయన, ఈ ద్రాక్ష తోట అంతట్లో ఒకటే ఉంది అంజూరపు చెట్టు, అది బాగా ఫలించాలి,
మంచి ఫలాలు ఇవ్వాలి, కాబట్టి దానివల్ల శ్రద్ధ తీసుకో దాని పట్ల అని చెప్పారు. ఈయన శ్రద్ధతో దాన్ని పెంచుతున్నాడు. సంవత్సరం అయిపోయిందేమో, వచ్చి చూశాడు, ఇదేమీ ఒక ఫలం కూడా లేదు. మరొక సంవత్సరం వచ్చి చూశాడు యజమానుడు, అది లేదు. మూడో సంవత్సరం వచ్చే చూశాడు, తోటమాలితో అంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి దీన్ని చూస్తున్నాను నేను, ఇంతవరకు ఒక ఫలము కూడా లేదు. కాబట్టి ఇది ఉన్న స్థలము వ్యర్థము, ఎందుకు కావాలి? దీన్ని కొట్టేసి ఇంకో మొక్క పెడితే అది ఫలిస్తుంది కదా, కాబట్టి కొట్టే అన్నాడు. అప్పుడు తోటమాలి అన్నాడు, నాయన ఇంకో సంవత్సరం చూద్దాం, ఈ సంవత్సరం నేను బాగా కృషి చేస్తాను, అన్ని విధాలా కాసేటట్లుగా ప్రయత్నం చేస్తాను, ఈ సంవత్సరం కూడా ఉంచండి అన్నాడు. 3 సంవత్సరాలు పోనీ మళ్ళీ 4వ సంవత్సరం మళ్ళీ అవకాశం కలిగింది. ఇంకా ఏమైనా ఆంధ్రులు కుదుట్లో ఏమైనా రాళ్ళు బోళ్ళు ఉన్నాయేమో అన్నీ తీసేశాడంట. ఎరివేశాడు, కాస్త నీళ్ళు పోస్తున్నాడు, చక్కగా ఎదుగుతుంది, కానీ మళ్ళీ కాపు లేదు. ఇప్పుడేం చేయాలి? అట్లాగే నీ బ్రతుకు, నా బ్రతుకు, మనుషుల బ్రతుకు, ఈ లోక మానవుల బ్రతుకు అయిపోయింది. 40 సంవత్సరాలు బతుకుతున్నాం, 50 సంవత్సరాలు బతుకుతున్నాం, 70 సంవత్సరాలు బతుకుతున్నాం, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 130 సంవత్సరాలు బతుకుతున్నాం, ఒక్క ఫలము లేదు. ఏం ఫలాలు ఫలించాలి? ఆత్మ ఫలములేమనగా గలతీయులకు రాసిన పత్రిక. తలపడి చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటట? నేను చదువుతానులే, దేవునికి మహిమ కలిగినాడు. మీ దగ్గర ఫోన్లు లేవు ఎందుకు? నేను చదువుతాను ఇక్కడ. ఒకటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇన్ని రకాలన్నట్టుంది. ఇప్పుడైతే ఆ మొక్కలు, ఈ మొక్కలు, ఆ చెట్లు, ఈ చెట్లు, రకరకాలైన చెట్లు, ఒక చెట్టుకి 50 అట్లు కట్టేస్తున్నారంటండి. వివిధ రకాలైన కాయలు ఒక్క చెట్టుకే ఫలిస్తున్నాయంట. మరి నీ జీవితంలో ఏమైనా ఫలిస్తున్నావా? నీకున్న ప్రేమ ఎట్టి ప్రేమ, నీకున్న సంతోషము ఎట్టి సంతోషము, నీకున్న సమాధానము ఎంతవరకు సమాధానము, మనము కలిగిన దీర్ఘశాంతము ఎంతవరకు, దయాళత్వము ఉందా లేదా, ఎంత మంచితనము, దేవుని యెడల విశ్వాసం ఉందా లేదా, సాత్వికుడవా, ఆశా నిగ్రహము ఉందా? మరి ఇట్టి జీవితము లేకపోతే నువ్వు ఫలించని జీవితమే. ఈ ఉన్నాయి కానీ తాత్కాలికమే. ప్రేమ ఉంది, తాత్కాలికమే. ఎంతసేపు ఉంటుంది ప్రేమ? ఆ కాసేపే. ఒక ఏరు అరణ్యములో ఒక ఏరు ప్రవహిస్తుందంటండి. ఒక సింహము ఎగువ ప్రాంతాన నీళ్లు తాగుతుంది, ఒక లేడి దిగువ ప్రాంతాన తాగుతుంది నీరు. ఈ నీటి కోసం ఎంతో 2 ప్రేమ కలిగి వచ్చాయి, కానీ ఒకటే ఎగువను తాగుతుంది, ఒకటి దిగువను తాగుతుంది. ఎగువను తాగేది సింహం, దిగువను తాగేది జింక లేక లేడి.
చూస్తుంది. ఇప్పటి వరకు ప్రేమతో మాట్లాడింది కాండ్రుమాని. ఎవరు? ఏంటమ్మా 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 అంటే నీళ్లు కెలకలు చేస్తుందంట. నీళ్లు కెలకలు చేయటానికి ఎగువను కెలకలు చేస్తే దిగువకు వస్తాయి, దిగువ కెలకలు చేస్తే ఎగువకి వెళ్తాయండి. మీకు బాగా తెలుసు నాకన్నా. ఏమండి, దాన్ని ఎట్లయినా తినాలంటే దాని మీద కోపం రావాలి. కోపం రావాలంటే ఏదో ఒకటి తగాదా వేసుకోవాలి. ఇచ్చే జీవితము మన జీవితం. ఇచ్చే ప్రేమగా మాట్లాడుకుంటాం, కాసేపటి తన్నులాడుకుంటాం. ఇచ్చే ప్రేమతో ఒక విందు ఏర్పాటు చేసుకున్న చివరికేమో ఎక్కడో కూర్చి తేడా అవుతుందే తన్నుకుంటాం. ఎక్కడుందండి మన దగ్గర ప్రేమ? సంతోషం ఉందా? కాస్త చేతిలోకి 10 రూపాయలు వస్తే ఎంత సంతోషమో. ఆ 10 రూపాయలు ఖర్చు అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఉండదు సంతోషం. అట్లే ఈ ఫలాలు ఏది మనం ఫలించటం లేదు, నిష్ఫలులమైపోతున్నాం. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఎంత ప్రయాసపడతామో, ఎంత కష్టపడతామో, ఎంత వేదన అనుభవిస్తామో, ఎన్నెన్ని ఏర్పాట్లు మనం చేసుకుంటామో, ఏమైనా ఈ ఏర్పాట్ల యొక్క ఫలితము మనం ఏమైనా తీసుకుని వెళ్తున్నామా? గ్రీకు రాజు మీకు తెలుసా? అలెగ్జాండర్. ఆయన కత్తి పట్టుకుని మన దేశం దాకా వచ్చాడంటండి. కానీ ఇక్కడికి రాగానే చలి జ్వరం వచ్చిందంట. ఇంకా అబ్బాయి ఇంకా ఈ పొద్దులే వెళ్ళిపోదాం ఇంటికి అని తన సైన్యాన్ని తీసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా సావు బ్రతుకుల మీదే ఉన్నారు. చనిపోబోతున్నాడు. తన అంగరక్షకుని పిలిచి, నేను చనిపోబోతున్నాను కాబట్టి నన్ను బాక్సులో పెట్టి ఊరేగించే విధానంలో నా 2 చేతులు బయటికి పెట్టేసి మీరు ఊరేగించండి. అదేంటి రాజా, అట్లాంటి కోరిక ఏం కోరిక అంటే, అది అంతే. కత్తి పట్టి వెను తిరగకుండా దేశాలు జయించుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. మనం ఎంత సంపాదిస్తున్నామో, ఎంత సమకూరుస్తున్నామో, ఎన్ని ప్రయాసలు పడి, వేదన అనుభవించి, దుఃఖపడి, నాది నేను మేమో అనుకుంటూ చివరికి ఎవరికి వారే, చివరికి కట్టుబట్టలు కూడా ఉండవు. చివరికి నాది అనేది ఏది లేదు. మరి ఇంతకాలం ప్రయాసపడ్డాము కదా, ఏంటి మనం పొందింది? నిష్ఫలము. కాబట్టి మనం ఫలించటానికి కావలసిన ఏర్పాట్లన్నీ యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. అందుకనే ఆయన ఏం చేశాడంటే మన పట్ల మొదట తానే మనలను ప్రేమించాడంటండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రేమను గురించి నేర్చుకోవాలి అంటే ఎవరిని చూసి నేర్చుకోవాలి? యేసయ్యను చూసి నేర్చుకోవాలి. ఆయన ప్రేమ ప్రతిఫలము కోరని ప్రేమ. మరి మన ప్రేమలు కనుక మనము నిష్ఫలముగా మనం ఉండకూడదు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. మన ఆశలు ఎన్ని?
ఆకాశం వెంటే దాకా ఉంటాయి ఏంటంటే ఆశలు. మీకు కూడా అట్టాగా ఉన్నాయా? ఎన్ని ఆశలు! ఇది తిందాం, అది తిందాం, అట్ట తిందాం, ఇట్ట తిందాం, ఇంత తిందాం, అంత తిందాం. ఎంతంత అంటే ఆశ ఏమండి? ఒక్క ఆశ కూడా మనకు తీరదు. కానీ మన ఆశలన్నీ తీర్చేవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపాటు మనం పరిశుద్ధులముగా మారాలి. ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టాలి. అజ్ఞానముతో ప్రవర్తిస్తున్న ప్రవర్తనలు మనం మారాలి. తెలివి తక్కువ పనులు మనం చేయకూడదు. జ్ఞానము కలిగిన వారముగా మనం నడుచుకోవాలి. అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు, కొందరు మాటలు చాలా ఎట్లా ఉంటాయంటే అర్థం కాని పరిస్థితులు ఏర్పడతాయి. అర్థం కాని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆలోచించి అర్థం చెప్పామనుకోండి, అప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు బల్బు ఎరిగిందంటండి. ఇప్పుడు దాకా ఏం వెలగలేదు, బల్బు వెలగలేదు. బల్బు వెలగకపోతే ఏమైంది? అంతా చీకటే. కనుక అంధకార సంబంధమైన క్రియలు మనం చూసినట్లయితే ఒక పాట ఉంది. కళ్ళు మూస్తే చీకటిరా, కళ్ళు తెరిస్తే వెలుగురా. అవునా? కళ్ళు మూసుకొని మనం చూస్తే మనకేం కనపడుతుంది? కళ్ళు మూసుకొని వెలుగుని చూస్తే మనకేమవుతుంది? చీకటే కనపడుతుంది. లైటింగ్ ఉంది, ఎంత లైటింగ్. కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? అవునా? చూడండి ఒకసారి, కళ్ళు మూసుకుని చూడండి, ఏం కనపడుతుందా? ఏం కనపడదు. దేవుని ప్రజలమైన మనం గమనించాలి. దేవుని ప్రజలమైన మనము కూడా ప్రభు యొక్క ఏర్పాటును బట్టి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. ఏమండి? అట్లాగే ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారంటండి. కళ్ళు తెరిచిన కుక్కకి అవన్నీ కనపడి ఏంటండి? ఏంటి? ఇస్తర్లో ఉన్న అన్నీ కనపడ్డాయి. శుభ్రంగా ఏం చేసింది? కడుపు నిండా తినిపోయిందంటండి. పోయినా చూస్తే ఇస్త్రంక చూడటం, అటు చూడటం, ఇస్త్రంక చూడటం, ఇటు చూడటం. ఏమైపోయినాయి అంట? అంతే. కళ్ళు తెరిచి ఎవరైతే చూడగలరో ఆ ఫలభరితమైన జీవితాన్ని, ఏర్పాటును పొందగలరు. దేవునికి మహిమ కలుగునుగా. మరి కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకొని ఏదేదో ఊహించుకుంటూ ఏమేమో చేస్తూ జీవిస్తున్నట్లయితే మన బ్రతుకులు ఏమవుతాయి? కనుక అంధకార క్రియలను విడిచిపెట్టేసే వెలుగులోనికి రా. ఆ ఏర్పాటంతా నీకు గమనిస్తావు, నువ్వు స్వతంత్రించుకుంటావు, దేవునిని మహిమపరుస్తావు. హల్లెలూయా. దానిని గురించి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 21
చూడండి, బైబిల్ అందరు తీయండి, అందరు తీసేదాకా నేను కూడా నిదానంగా తీస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. నేను చదువుతాను. ఉదయం ముందు పట్టణమునకు మరల వెళుతుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. కాబట్టి ఎప్పుడైతే ఫలభరితమైన జీవితానికి మనం రామో, ఎండిన స్థితి, ఎండిపోయిన స్థితి, కాబట్టి ఆ ఎండిపోయిన చెట్టుని ఏం చేస్తాం? ముక్కలు చేసి పొయ్యిలో పెట్టుకుంటానికి పక్కన పెట్టుకుంటాం. అది అందుకే తప్ప మరొక దానికి ఉపయోగపడని పరిస్థితి. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించే విధానంలో నిష్ఫలమైన అంధకార క్రియలను మనం విడిచిపెట్టాలి. మూడో విషయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నట్టే భ్రమ ఏమిటంట? పాపము వలన కలిగే భ్రమ చేత మీలో ఎవడును మీ హృదయాలను కఠినపరుచుకొనకుడి. భ్రమ అంటండి. భ్రమ అంటే అప్పుడప్పుడు మాట్లాడుకుంటారుగా, నీ పిచ్చి భ్రమరా. ఏం భ్రమ అంట? పిచ్చి భ్రమ అంట. అది ఎలాంటి భ్రమ అంటే, ఎండమావులను చూసి నీటి మడుగులని ఆశించి వెళ్ళటం. మనం ఎంత దూరం వెళ్ళినా నీటి మడులుగా కనిపిస్తుందే గాని అక్కడ నీరు ఉండవు. నీరు ఉంది, దప్పిక తీర్చుకుందాం, ఎంతగా నీవు ఆశించి వెళ్తావో చివరికి నీరు దొరకదు. అదంతా భ్రమ. నీవు భ్రమలో బ్రతకబాక, యథార్థతలోకి రా. యథార్థమైన జీవితం లేకుండా భ్రమలో నీవు ఉంటే, కలలుగంటూ నీవు ఉంటే నీ జీవితం అంతా కూడా వేదనకరమైన పరిస్థితి. దేవునికి మహిమకరమైన జీవిత విధానాన్ని కలిగి జీవించే విధానములో మనం చేసే ఆ నిశ్చయ క్రియలు మనకేదో మేలు చేస్తాయి, మనల్ని యోగ్యులను చేస్తాయి, మనల్ని ఆశీర్వదిస్తాయి, మన జీవితం బాగుంటుంది. దేవుని యొక్క ఏర్పాట్లు, దేవుని ఆశీర్వాదం మనం పొందబోతున్నాం అనే ఒక భ్రమలో మనం జీవిస్తున్నాం. మన జీవిత కాలం అంతా భ్రమే. ఎండమామను చూసి నీటి మడుగులని మనము
ఓ పలువెత్తుతున్న పరిస్థితులే నిలబడి నీటి మడుగు కోసం విచారించే పరిస్థితులు మనకు ఉండని పరిస్థితులు అయిపోతున్నాయి. కనుక ఆ భ్రమలో నుంచి యథార్థతలోనికి రా. దేవుని యొక్క ఏర్పాటును నీవు పొందబోతున్నావు. మరి కొన్ని విషయాలు యాకోబు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక పక్కనే ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో, మేలైనది చేయ ఎరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును. మేలైనది చేయ ఎరిగి అలాగు చేయకపోతే దేవుడు పిలిచిన పిలుపుకు నీవు అనర్హుడవు. కనుక మేలైనది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతాను. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వానిని నిరాకరించి దేవునికి మహిమ కలుగును గాక. నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువు ఆయనను లేపాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధుడు నీతిమంతుడు ఎందుకు చంపారండి? పాట ఒక పల్లవి ఒక వచ్చింది. రక్షణ దినము ఇదే మీకెళ్ళే అనుకూల సమయము, ఇదే ఇప్పుడే ఇక్కడ ఒకటి పరిశుద్ధుడు నీతిమంతుడు. పరిశుద్ధుడు నీతిమంతుడైన ప్రభుని యేసుక్రీస్తుకి అన్యాయపు తీర్పు తీర్చే పరిస్థితి. ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్ళారంటే పిలాతు దగ్గర, గవర్నర్ దగ్గరికి తీసుకుపోయారు. గవర్నర్ ఏమన్నాడంటే, ఇశ్రాయేల్ యొక్క పండుగ 3 పండుగలు ఉంటాయి సంవత్సరానికి, అది ప్రాముఖ్యమైన పండుగలు.
ఆ పండుగ సందర్భంగా, ఒక పండుగ సందర్భంగా ఇశ్రాయేల్లో ఎవరైనా ఖైదీ ఉంటే అతన్ని విడిపించటము వారికి వాడుక. ఆ వాడుక ప్రకారము మీరేదో పరిశుద్ధుడు నీతిమంతుడు అయిన వాణిని ఏదో నెపాలు చెప్పి తీర్పు తీర్చి శిక్ష విధించడానికి తీసుకుని వచ్చారు. అయితే మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఖైదీ బందిపోటు దొంగ ఒక ఆయన ఖైదులో ఉన్నాడు. ఈ పండుగ సందర్భంగా ఈ ఖైదీని విడిపించనా లేకపోతే యేసయ్యను విడుదల చేయనా అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమని అనాలి? మాకు నీతిమంతుడు పరిశుద్ధుడైన యేసయ్య కావాలి అని అనాలి. కానీ బందిపోటు దొంగను కావాలన్నారంటండి. బందిపోటు దొంగను నీతిమంతుడైన పరిశుద్ధుడైన వాడిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహించమని అడిగితిరి. ఆయన ఏ పాపము చేశాడు? ఏ అన్యాయం చేశాడు? ఏ అవినీతి చేశాడు? ఎవరిని హింసించాడు? ఎవరిని హీనపరిచాడు? ఎవరికి ఏ మేలు చేయలేదు? ఎవరికి వేసిన ఇస్తరు లాగేసుకున్నాడు? ఏమండి, అందరికీ మేలు చేశాడు, అందరికీ ఉపకారం చేశాడు, అన్ని రకాల రోగులను బాగు చేశాడు, తను వెంబడిస్తున్న వేల వేల మందికి చక్కని భోజనం ఏర్పాటు చేశాడు. అంత మంచి ప్రభువుని వాళ్ళు నిరాకరించారు అంటే ఇది మంచి చేసే పనా చెడు చేసే పనా? నేటి కాలం ముందు అంతే. ఎందుకో యేసయ్య అంటేనే అంత కోపం వచ్చేస్తుంది. దేవుని యొక్క వాక్యం అంటే అంత ఉగ్రతలోకి వెళ్ళిపోతాం. ఏం కీడు చేశాడు? మనల్ని ఎప్పుడైనా తిట్టాడా? నిన్ను పోరా అన్నాడా? ఎప్పుడైనా ప్రేమతో పిలిచాడా? ఏదైనా సహాయం చేస్తూ వచ్చాడా? సహాయ నిరాకరణ ఏమైనా చేశాడా? అపోస్తలుల కార్యములో మనం చూస్తున్నాం, జీవమును ఊపిరిని సమస్తాన్ని మనకు దయచేస్తున్నాడు. అట్టి ప్రభువుని మనం నిరాకరిస్తున్నామంటే అది మంచేనా? ఏమైనా తిట్టాడు కనుక చేశాము అనుకోవచ్చు, ఒకవేళ కొట్టాడు కనుక అలాగ అనుకోవచ్చు. ఏం చేసినాడు కాదు కదా ఆయన. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రభు సవాల్ చేశాడు. ఎవరు నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేరు, నేనే నీతిమంతుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. కనుక కలువరి కాలంలో ఉన్న మనము దేవునికి మహిమకరముగా మేలు కీడులను మనం వివేచించడానికి మనకు జ్ఞానం కావాలి. ఏది మేలో ఏది కీడో తెలుసు, కానీ ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు తెలియదు. మేలు చేయాలని అనుకుంటాం, కీడు చేస్తాం. అట్టి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుతున్నాయి. ఆయన గూర్చి చూస్తే జీవాధిపతి, మనము జీవించు ప్రాణులము. మనము జీవించడానికి జీవము ఎక్కడి నుంచి రావాలి? ఆ జీవానికి అధిపతి అయిన యేసు క్రీస్తు ద్వారానే మనకు రావాలి. ఇంకా ఎవరి ద్వారా మనకు జీవము రాదు. జీవించటానికి అవకాశాలు లేవు. కనుక అట్టి ప్రభువుని ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో.
ఇదో మన మతానికి సంబంధించింది కాదు, మన కులానికి సంబంధించింది కాదు, మన భక్తికి సంబంధించినది కాదు, అసలు మనోడు కాదు. మరి ఎవరెవరంట? మనమందరము ఆయన పిల్లలమే. కాదు అని అనుకున్నా ఆయన కాదు అని అనుకునే దేవుడు కాదు. మనం ప్రేమిస్తూ తన ప్రత్యక్షతలు ఇస్తూ మనం నడిపిస్తున్నాడు. మనకు కావలసినవన్నీ ఇస్తూనే ఉన్నాడు. ఆయన లేకుండా మనకి ఏదీ లేదు. నువ్వు చూస్తూ ఉన్నామంటే, నీ కళ్ళు నేత్రాలు చూస్తున్నాయంటే అది ఆయనే కారణం. నీవు వింటున్నామంటే, చెవులకు వినపడుతుంది అంటే ఆయనే కారణం. నీ ముక్కు వాసన చూస్తుంది అంటే కారణం ఆయనే. నీ దేహంలో ఉన్న అవయవాలని చక్కగా పనిచేస్తున్నాయి అంటే ఆయనే కారణం. ఆయన లేకుండా నీవు లేదు, నేను లేదు, ఎవడము లేదు. అట్టి మంచి ప్రభువుని మనం తిరస్కరిస్తే మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా? కనుక దేవునికి మహిమకరంగా దేవుని యొక్క ఏర్పాట్లను మనం గమనించి ఆయన పిలుపును అర్థం చేసుకుని పిలుపుకు తగిన సిద్ధపాటును లేక జీవితాన్ని కలిగి ఈ లోకములో మనం రెడీగా ఉంటే, ఆ పిలుపుకు తగిన ఏర్పాట్లు దేవుడు మనకు పరలోకమందు చేసి అప్పుడు యేసు క్రీస్తు ద్వారానే మనల్ని పిలుస్తాడు. మళ్ళీ హల్లెలూయా. మళ్ళీ ఆయన వస్తాడు. శిష్యులు అడిగారు, ప్రభువా అసలు ఆ తండ్రిని నాకు చూపించిన, అక్కడికి మేము వెళ్ళిపోతాం. నువ్వు వెళ్తాను అంటున్నావు, మేము కూడా వెళ్ళిపోతాం అంటే, నేను వెళ్ళే స్థలం మీరు రాలేరురా, ఇప్పుడు మళ్ళీ నేనే వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను, ఏం కంగారు పడవద్దు అని ప్రభు చెప్పి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు. ఎవరిని చూడకుండా, ఎవరికి ఏం చెప్పకుండా వెళ్ళలేదు. అపోస్తలులకు చెప్పాడు. యెరూషలేము ప్రాంతంలో ఉన్న ప్రజలు చూశారు 40 రోజుల వరకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆరోహణుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ వస్తానని చెప్పాడు. కనుక పిలుపుకు మళ్ళీ వస్తాడు. కాబట్టి మనం భోజనాలు పిలిచారనుకోండి, వంట అయిపోయింది త్వరగా రండి అని మళ్ళీ ఎనమాట కబురు వస్తుందా? కాదా? ఏమో నేను వస్తుంది అనుకుంటున్నాను. ఏమండి, నా చిన్నప్పుడు చూసారు, మేము వెళ్ళకపోతే టైం అయిపోతుంది, వచ్చేయండి అంటే ముందు పిలిచిన ఆయన వచ్చి అంతా రెడీ అయిపోయింది, ఏం లేట్ లేదు అంటే. అట్లాగే పరలోకమందున్న తండ్రి కూడా లేట్ లేదు, సమయం అయిపోయింది, వచ్చేసేయండి, అంతా సిద్ధపడింది. కాబట్టి ఆ ఏర్పాట్లు మీరు స్వతంత్రించుకున్న రండి అని చెప్పగానే యేసయ్య వచ్చి మనం తీసుకుపోతాడు. హల్లెలూయా. మనకు మనముగా వెళ్ళటానికి మనకు దారి తెలియదు. పరలోకం నుంచి వచ్చిన వాడు ఆయనే, పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు యేసయ్యే. కనుక ఆయన వస్తే మనం తీసుకువెళ్తే తప్ప మనం వెళ్ళటం సాధ్యం కాదు. కనుక నీవు ఏ దినమో ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నావేమో, ఒక్కసారి ప్రభు వైపు చూడు. ప్రభువా, నా జీవితం ఇది. ఆ పరలోకమందున్న ఏర్పాట్లను స్వతంత్రించుకోవటానికి నేను యోగ్యుడని కాదు నాయనా, కానీ ఆ పరలోకము నాకు కావాలి ప్రభువా. అక్కడున్న ఏర్పాట్లన్నీ నేను పొందాలి నాయనా. కనుక నాకు అభ్యంతరంగా ఉన్న ఈ విధానాలు అన్నిటినీ తొలగించి సిద్ధపరిచి ఆ ఏర్పాట్లు నేను పొందుకునేటట్లు చేయను ఆయన. ఆయనకి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. నువ్వు అడగగలిగితే. కనుక దేవునికి మహిమకరముగా దేవుని యొక్క వాక్యమైన నీవు సరి అయిన సిద్ధపాటును కలిగి ఉండు. ప్రభు తానే వచ్చి నిన్ను తీసుకొని వెళతాడు. హల్లెలూయా. కళ్ళ వంచండి, ప్రార్థన చేసుకుందాం.
అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, ఈ లోకము అంతముగా పోతుంది. ఈ లోకము దాని ఆస్తులు గతించబోతున్నాయి. కానీ ఈ లోకములో నీ పోలిక చొప్పున, నీ స్వరూపము చొప్పున నిర్మించబడిన మానవులమైన మేము ఆ పరలోక సంబంధమైన ఏర్పాటులోకి మేము వెళ్ళాలని ఉద్దేశించి మాకు పిలుపునిచ్చి సిద్ధపాటును అనుగ్రహిస్తున్న దేవుడవు. లోకములో ఎంతో మంది తమ జీవిత విధానాలను పాడు చేసుకొని గమ్యమేమిటో గమనమేమిటో ఎరుగక ఫలభరితమైన జీవితం ఏదో, నిష్ఫలమైన జీవితం ఏదో కూడా గుర్తించక మంచేదో చెడేదో ఎరగని ప్రజలుగా జీవిస్తూ ఆ అంధకార సంబంధమైన విధానాలలో ఉంటూ తమ జీవితాన్ని వ్యర్థంగా గడిపే పరిస్థితులు ఉన్నాయి. అట్టి పరిస్థితుల్లో మేము ఒకప్పుడు ఉన్నాము నాయన. అయినా నువ్వు పిలిచి తగిన సిద్ధపాటును మాకు ఇస్తున్నావు కనుక త్వరగా ఆ పిలుపుకు తగిన ఏర్పాట్లు నువ్వు చేస్తున్నావు కనుక మేము త్వరగా సిద్ధపడి ఆ ఏర్పాట్లను స్వతంత్రించుకోవలసిన వారమైనాం. ఇంకా సిద్ధపాటును అర్థం చేసుకోకుండా పిలవటానికి వచ్చిన ప్రభువునే హీనపరుస్తూ, అవమానపరుస్తూ, హింసిస్తూ, నిరాకరించే పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉన్నట్లయితే ఘోరమైన విపత్తులో పడబోతున్నావు. కనుక నిన్ను నీవు జాగ్రత్త చేసుకో. అది నీ వలన కాదు, ప్రభువే నిన్ను జాగ్రత్త చేయగల సమర్థుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ గ్రామ ప్రజలారా, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాం. మన పరలోకములో ఉన్న తండ్రి దగ్గరకు మనం వెళ్ళవలసిన వారమైనాం. కనుక ఇంకా మార్పు చెందని జీవితం అయితే రేపనే ఎల్లుండని వాయిదా వేస్తూ సరైన సిద్ధపాటును కలిగి ఉండకపోతే పిలుపుకు అనుగుణమైన ఏర్పాట్లు నీకు చేసి ఆ పిలుపులో పాలిభక్తులు చేయటానికి వచ్చిన ప్రభువునే నీవు హింసపెడితే, తృణీకరిస్తే ఇంకా ఎక్కడికి వెళ్తావు? ఈ లోకములో ఉండటానికి కుదరదు. పరలోకానికే వెళ్ళలేని జీవితం అవుతుంది. ఇంకా మిగిలింది నరకమే అవుతుంది. నరకములో ఉన్న ఏర్పాట్లు నీకు తెలిసే ఉండొచ్చు. అది మిక్కిలి వేదనకరమైనది. కనుక ఇకనైనా మార్పు చెందు, ప్రభు వైపు తిరుగు. ఏదో మీ దగ్గర ఆశించి మా జీవితాలు ఏదో మేము గడుపుకుందామని కూటి కొరకు కోటి విచ్చలు అన్నట్లుగా మిమ్మల్ని మోసం చేసే జీవితం కాదు మాది. మీ కొరకు దేవుడు చేయబోతున్న ఏర్పాట్లను గురించి ప్రకటించటానికి దేవుని పిలుపును అర్థం చేసుకున్న ప్రజలముగా, సిద్ధపడుతున్న ప్రజలముగా మీ నిమిత్తము ఎంతగానో వేదన అనుభవించే పరిస్థితులు, దివారాత్రులు కన్నీరు కార్చే పరిస్థితులు, ఆకలి దప్పులు మాని మీ పట్ల ప్రేమను చూపే పరిస్థితులు ఇకనైనా అర్థం చేసుకో. ప్రభు వైపు తిరుగు. ప్రభువా, నన్ను క్షమించు నాయనా,
హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఒక్క మాట చెప్తే చాలు. నీ మేడ మిద్దెలు ఆయనకు అక్కర్లేదు, నీ ఆస్తిపాస్తులు ఆయనకేం అక్కర్లేదు, నీ అందసందాలు ఆయనకేం అక్కర్లేదు, నీ పదవులు హోదాలు విలువలు ఆయనకేం అక్కర్లేదు. నీవు మాత్రమే ఆయనకు కావాలి. నిన్ను మాత్రమే ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ప్రభు వైపు తిరుగు. ప్రభు నిన్ను నడిపించునుగాక. మా పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మా మధ్య సంచరిస్తూ ప్రాముఖ్యమైన సంగతులను కూడి వచ్చిన మాకును మా గ్రామ ప్రజలకును తెలియచేసిన దేవుడవు. నిన్ను ద్వేషించిన వారిని సైతము ప్రేమిస్తున్న దేవుడవు కనుక అన్ని విషయాల్లో నీ మహిమార్థమై జీవించటానికి సిద్ధపడటానికి సహాయం చేయండి. నీ ప్రజలముగా నీ పక్షంగా ఆ గ్రామ ప్రజలను నశించుతున్న ఆత్మలను బ్రతిమలాడుకుంటున్నాం. త్వరగా దేవుని వైపు తిరగండి అని మీ సహాయం అందించండి. మీ ప్రత్యక్షతలు ఇవ్వండి. మీరు మాట్లాడండి, నీ వైపు మళ్లించుకోండి. ప్రియ పరిశుద్ధాత్మదేవ, అందుకు కావలసిన ప్రతి విధమైన ప్రత్యక్షతలు మీరు అనుగ్రహించి ఈ బిడ్డలను బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. ఇప్పటి వరకు నీ సన్నిధిలో కూడిన నీ బిడ్డలు వారి వారి నివాసాలకు వెళ్ళబోతున్నారు. కాపుదల భద్రత దయచేయండి. వారి జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ నీకు తెలుసు కనుక పరలోక సంబంధమైన ఏర్పాట్లను స్వతంత్రించుకోవటానికి అడ్డుగా ఆటంకంగా నిలబడిన పరిస్థితులన్నిటి నుంచి తప్పించి రక్షించి నడిపించుకుంటూ మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము కలిసి నిన్ను మహిమపరచుకుంటానికి కృప చూపి మీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. యేసయ్య దివ్య నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఉండండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఈ విధంగా లోకములో సాగిపోతున్న పరిశుద్ధులకు కూడిన మీ అందరికీ, మా గ్రామ ప్రజలకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.